హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ కూడా పూర్తి వీడియోని చూడట్లేదు. అలాగే ఎవరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. గోదావరి తీరానికి దగ్గరగా ఉన్న దట్టమైన అడవిలో ఒక పాత బ్రిటిష్ బంగళా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎవరు సాయంత్రం తర్వాత అడుగు పెట్టరు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే నవ్వులు, కేకలు, గొలుసుల శబ్దాలు గ్రామంలో అందరినీ భయపెడుతూ ఉంటాయి. గ్రామంలో పుట్టి పెరిగిన జర్నలిజం స్టూడెంట్ నందిని ఈ బంగ్లా రహస్యాలను తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ గ్రామ ప్రజలందరూ ఆపినా సరే అక్కడి నుంచి వెళ్ళిన వారెవ్వరూ తిరిగి సరిగ్గా రాలేదేమో అని హెచ్చరించిన ఆమె పట్టుదల మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు. ఒక సాయంత్రం కెమెరా, ట్రైపాడ్, టార్చ్ లైట్ తీసుకుని నందిని బంగ్లా వరకు చేరుతుంది. సూర్యుడు అస్తమించే క్షణం అడవి చల్లని గాలితో మూగవుతుంది. బంగ్లా వద్దకు చేరగానే తలుపులు స్వయంగా తెరుచుకోవడం ఆమెను కాసేపు నిలిపేస్తాయి. లోపల అడుగు పెట్టగానే నేల డొంకలాడుతుంది. గాలి ఒక్కసారిగా మంచులాగా చల్లగా మారుతుంది. గోడలపై ఉన్న పాత ఫోటోలో ఆమెను చూస్తున్నట్టు అనిపిస్తాయి. ప్రతి ఫోటోలో ఉన్న చిన్నారి ముఖం మాత్రం అన్నింటిలోనూ గీతలు వేసి చెరిపేశారు. నందిని పై అంతస్తులోకి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా అక్కడికి రావద్దు, వెనక్కి తిరుగు అనే పలచని గలం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంతలోనే మెట్లు మీద తెల్లని చీరలో ఉన్న చిన్నారి ఆడపిల్ల కనిపిస్తుంది. ఆమె ముఖం పూర్తిగా కప్పిబడి ఉంటుంది. నందిని కెమెరా ఆన్ చేసి దగ్గరికి వెళ్ళగానే చిన్నారి తల నెమ్మదిగా పైకి లేస్తుంది. కాలి నల్ల రంధ్రం లాంటి కళ్ళతో నేరుగా ఆమె వైపు చూస్తుంది. ఆ ఆత్మ ఒక్కసారిగా నందిని వైపు దూకుతుంది. లైట్లు పిడుగుల్లా ఫ్లిక్కర్ అవుతాయి. కెమెరా చేతి నుంచి పడిపోతుంది. బంగళా ఓ శ్మశానంలాగా మారుమోగుతుంది. గాలి బలంగా వీచి అన్ని తలుపులు, కిటికీలు బిగుసుకుపోతాయి. నందిని ఏ తలుపు తెరవాలనుకున్నా అదే హాలుకు తిరిగి వస్తుంది. బంగళా మాయమైన మార్గాలతో ఆమెను చుట్టేసినట్టు. గదుల మధ్యలో నడుస్తూ ఉండగా ఒక బరువైన తూటాకీ తాళం నేలపై కనిపిస్తుంది. దానిపై బంగారు పూసలు మెరుస్తూ ఉంటాయి. ఆమెను విడిపించేది, నిన్ను బంధించేది ఇదే అని ఓ మృదువైన గలం వెనుక నుంచి చెబుతుంది. ఆ గలాన్ని అనుసరించడానికి తిరిగేలోపు అక్కడ ఎవ్వరూ ఉండరు. కానీ గాలి మాత్రం బంగారు ధూళిలా మెరిసిపోతూ నేలపైకి చేరుతుంది. తాళాన్ని చేతిలో పట్టుకొని నందిని గదుల మధ్యలో నడుస్తూ ఒక మూసుకుపోయిన పాత తలుపును కనుగొంటుంది. తాళం దానికి సరిపోతుందేమో చూసి తిప్పగానే తలుపు గర్జనతో తెరుచుకుంటుంది. లోపల బ్రిటిష్ కాలం నాటి ఒక ధూళితో కప్పబడిన డైరీ ఉంటుంది. నందిని డైరీ తెరిచి చదవడం ప్రారంభిస్తుంది. ఆ చిన్నారి పేరు ఎలీజా. ఆమెను తన తండ్రి ఒక మాంత్రికుడి చేత బంధించి అత్యంత విలువైన బంగారు రహస్యాలను కాపాడించే ఆత్మగా మార్చేశాడు. డైరీ పేజీలో ఒక్కసారిగా స్వయంగా తిప్పుకుంటాయి. చివరి పేజీపై ఒక వాక్యం కనిపిస్తుంది. ఈ తాళం ఆమెను విడుదల చేస్తుంది, కానీ విడుదల చేసిన వాడే కొత్త కాపలాదారు అవుతాడు అని. నందిని భయంతో చేతులు వణికినా సరే ఎలీజా బాధపడుతున్న భావం ఆమె మనసును మార్చేస్తుంది. తాళాన్ని ఎలీజా ముందుకు వేస్తుంది. చిన్నారి ఆత్మ తాళాన్ని స్పర్శించిన క్షణంలోనే ఆమె శరీరం బంగారు కాంతులుగా విచ్చుకొని గాల్లో కలిసిపోతుంది. గోడలు కంపిస్తాయి. బంగళా పాత మంత్రాలన్నీ భగ్నం అవుతున్నట్టుగా. అప్పుడు నేల నుండి పెద్ద చిల్లు విరిగిపడి దాని లోపల నల్లని నీడ
ఒకటి పైకి లేస్తుంది. అది ఎలీజాను బంధించిన మాంత్రికుడి ఆత్మ. నీవే ఇప్పుడు కొత్త కాపలాదారు, నీవు నా బంధం అని గుగ్గిలం పడే గలంతో అరుస్తుంది. నందిని పరిగెత్తుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. బంగళ శబ్దాలతో కదులుతుంది. పైకప్పు కూలిపోతుంది. ఒకే గడప కనిపించగానే గాలి ఆమెను బయటికి తోసేస్తుంది. బయటపడగానే బంగళా ఒక్కసారిగా నేలమట్టమవుతుంది. అది ఎన్నాళ్ళ క్రితమే కూలిపోయిన శిథిలంలా కనిపిస్తుంది. ఎలీజా విడుదలైన తర్వాత కాలం తిరిగి ఉన్నట్టుగా గ్రామానికి చేరుకొని కెమెరా రికార్డింగ్ చూడగా బంగళా, ఎలీజా, మాంత్రికుడు ఒక్క సీన్ కూడా లేదు. కెమెరాలో కేవలం ఒకే వీడియో ఉంది. ఎలీజా బంగారు వంటి కళ్ళతో కెమెరాకు దగ్గరగా వచ్చి, నన్ను విడిపించినందుకు ధన్యవాదాలు, ఇప్పుడు నీ వెనకాల నేనే ఉన్నాను అని చెప్పిన వీడియో. ఆ క్షణం నుంచి నందిని నిద్రపోయే ప్రతిసారి గదిలో ఎక్కడో ఒక మూల నుంచి బంగారు వెలుగులు మెరుస్తుంటాయి. ఎవరో నెమ్మదిగా అడుగులు వేస్తూ దగ్గరికి వస్తున్నట్టు. ఆమె ఏమి విడుదల చేసిందో దాని ధర ఇప్పుడు ఆమెకే తెలుస్తోంది.